కొత్త వ్యూహాన్ని వెయ్యాలి అని ఆ కొత్త వ్యూహంలో భాగంగానే అప్పటికప్పుడు కేసులు తెర మీద తీసుకొచ్చి ఆయన పేరుని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసి లోపల. ఇప్పుడు ఈ అరెస్ట్ కానీ ఇప్పుడు ఈ పెడుతున్న ఈ కేసులన్నిటి ఈ మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం బీజేపీ కన్నుసన్నల్లోనే జరుగుతుంది. బీజేపీ పార్టీ బ్యాక్ ఎండ్ నుండి జగన్ గారితో ఈ పనులన్నీ చేయిస్తున్నారని ప్రధానంగా ఇప్పుడు వినబడుతున్న మాట సార్. ఇందులో బీజేపీ పాత్ర లేదంటారా? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అంశంలో ప్రధానమైన మాట ఎన్ని తీసుకొస్తుంది కమ్మ సామాజిక వర్గమేనండి, వాళ్ళ చేతిలో ఉన్న మీడియానేనండి. బయటోడు ఎవడు మాట్లాడండి ఈ విషయాల్ని. బీజేపీ లేదంటారా? హస్తం లేదంటారా? బీజేపీ హస్తం ఏంటంటే మమ్మల్ని ప్రతిసారి వాడుకొని మమ్మల్ని రోడ్డు మీద పెట్టాడు, మమ్మల్ని మోసం చేశాడు, అన్యాయం చేశాడు అన్న కోపం వాళ్ళకు ఉంది. ఆ కోపంతో చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు మళ్ళీ రేపు మీ ఎన్డీఏలో నేను చేరతాను, మీరు రండి కలిసి వెళ్దామని చెప్పిన అన్నా కూడా అతనికి నో, నిర్విద్ధంగా నో, నీతో మాకు వద్దు, నువ్వు వెళ్ళిపో, నీతో మీకు ప్రయాణం చేయలేము అని చెప్పి పంపించేశారు. వాళ్ళ కోపం అక్కడితో పోయింది, నీకు సంబంధం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అది అడ్వాంటేజ్గా వాడుకున్నాడు. బీజేపీకి టీడీపీ మీద ఉన్న కోపాన్ని, సార్ అతను చాలా కరప్షన్ చేశాడు, మీరు నాకు సహాయం చేయండి, నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వండి, ఎలక్షన్లో నేను గెలిస్తే అతను చేసిన కరప్షన్ కేసులు బయటికి తీసుకొచ్చి నేను ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పని ఢిల్లీ వాళ్ళకి ప్రామిసులు చేశాడు. ఢిల్లీ వాళ్ళు ఇతను ఎప్పుడు అడగల, ఇతనే వాళ్ళకి ప్రామిసులు చేసి 2019 ఎలక్షన్స్ సిస్టమేటిక్ ఎలక్షన్స్ జరిగేటట్టు చేసుకొని, ఎందుకంటే చీఫ్ సెక్రటరీని పక్కన పెట్టారు, ఐఏఎస్ ఐపీఎస్ పక్కన పెట్టారు. 2 నిమిషాలు విజయసాయి రెడ్డి మెయిల్ పెడితే చాలా ఎలక్షన్ కమిషన్కి వెంటనే పక్కన పెట్టేవాళ్ళు. అది బీజేపీ తెలియకుండా జరిగినాయి అవన్నీ కూడా. ఆ రోజు ఎలక్షన్ సజావుగా జరిగేటట్టు చేసుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి. అంతవరకే వాళ్ళ పాత్ర. కానీ నువ్వు రోజు పోయి కేసులు పెట్టవా, 4 ఏళ్ళ నుంచి కేసులు పెట్టకపోతే బీజేపీ ఊరుకుంటుందా జగన్మోహన్ రెడ్డిని? కేసులు పెట్టవయా అని చెప్పినప్పుడు 4 ఏళ్ళ నుంచి కేసులు పెట్టకపోతే ఊరుకుంటుందా? బీజేపీ పార్టీ ఇంతసేపు ఆలోచించదు. మేము ఇతను కలుపుకోం. పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు అడిగాడు, మన ముగ్గురు కలవంది జగన్ కొట్టలేమండి, మీరు కూడా టీడీపీ కలుపుకుందాం అన్నా కూడా అతనికి కూడా మొహమాటం లేకుండా నో అని చెప్పారు తప్ప వాళ్ళ పాత్ర అంతవరకే. ఈ రోజున కేసులు ఫైలింగ్ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సొంతమే. కానీ దాన్ని సృష్టిస్తుంది కమ్మ సామాజిక వర్గం. బీజేపీ లేకుండా జరిగిందా అంటే బీజేపీని ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తే చచ్చినట్టుగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టకుండా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళని లాగాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళంత అమాయకులేం కాదు. అంతకుముందు వాజ్పేయి, అద్వానీ కాదు, ఇప్పుడు అక్కడ ఉంది నరేంద్ర మోడీ అని, అమిత్ షా ఉన్నారు. హనుమంతుడు ముందు కుప్పి గంతులేసినట్టు ఇట్లాంటి పనులను వాళ్ళ దగ్గర చేస్తే ఇంకా వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తారు. అనవసరంగా వాళ్ళు ఏ రోజు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే పరిస్థితిలో ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పనిచేసిన వాళ్ళందరినీ కొట్టి చంపించిందండి మమతా బెనర్జీ, ముస్లిం చేత. మమతా బెనర్జీ తిహార్ జైలు పంపించాలా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే? చేశారా? ఒక్క కేసు ఫైల్ అయింది ఇంతవరకు. మీరు రాష్ట్ర ప్రభుత్వాలు విషయాలు ఇవి. రాజధాని ఇక్కడ ఉంచాలా, వైజాగ్ పంపించుకోవాలి, మీ రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకునే విషయాలు ఇవన్నీ కూడా. దాన్ని కేంద్రం అవసరం వచ్చినప్పుడు వాడుకోవటం, ఇష్టం లేనప్పుడు తిట్టడం, ఇవన్నీ అతి తెలివితేటల రాజకీయాలు అంటారు. వీటన్నిటిని కూడా ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు కరప్షన్ ఇన్వాల్వ్, చంద్రబాబు నాయుడు హైయెస్ట్ కరప్షన్ ఉంటుంది అందరికంటే. జగన్మోహన్ రెడ్డి పచ్చిగా ఓపెన్ గా కరప్షన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎక్కువ కరప్షన్ ఉంటుంది చంద్రబాబు నాయుడు. స్మూత్ గా లో ప్రొఫైల్లో ఉంటుంది. మూడో మనిషి దొరకదు ఎక్కడది. హైటెక్ సిటీ డిక్లేర్ చేశాడు హైదరాబాద్లో. హైటెక్ సిటీ డిక్లేర్ చేయకముందు తన సామాజిక వర్గం చేత పొలాలు కొనిచ్చాడు. ఎకరం ₹1,00,000 కొన్నారు, ఈరోజు గజం ₹1,00,000 అమ్ముతున్నారు. ఈ రోజుకి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి కమ్మాస్కి హైటెక్ సిటీ ఏరియాలో. ఆ రోజు కొన్న పొలాలు అవన్నీ ఎన్ని లక్షల కోట్ల వాళ్ళవి. అతను చేసే కరప్షన్ ఆ లెవెల్లో ఉంటుంది. అంతే తప్ప ఈ చెలకొట్టుడు 10 కోట్లు 20 కోట్లు ఒక లాయర్లకు ఖర్చు పెట్టుంటారండి 100 కోట్లు ఈ నెల రోజుల్లో వాళ్ళు. అతను కరప్షన్ చాలా స్మూత్ గా ఉంటుంది, ఎవరికి దొరకడు ఎవరికైనా. జగన్మోహన్ రెడ్డి పచ్చిగా ఇక ఓపెన్ గా కరప్షన్ చేస్తున్నాడు తప్ప అతను అంత తేలిక దొరికే మనిషి కాదు. కరప్షన్ ఉంటుంది, కరప్షన్ లేకుండా ఉండదు. కానీ ఆ కేసులు ఫైల్ చేసే టైం ఇది కాదు. నువ్వు ప్రభుత్వం ఏర్పడ్డప్పుడే, నీలో చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే ప్రభుత్వం ఏర్పడ్డప్పుడే చేసుకోవాలా. నువ్వు నిజాయితీగా ఉండేవాడు అయితే. ఇద్దరికీ నిజాయితీ లేదు, ఇద్దరు తోడు దొంగలే కదా. నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయి, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తా. ఈ 2 కులాల యొక్క విధానం అది. ఇప్పుడు ఇరు పార్టీలు పొత్తు ప్రకటించిన తర్వాత ఇప్పుడు అతిపెద్ద కీలకంగా వినపడుతున్న మాట, ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న జరిగిన సభలో ఇదే ప్రస్తావించారు. ఈ కాపులు ఎవరైతే ఉన్నారో నా కాపు సోదరులు కూడా మీరు ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారిని నమ్మకండి అన్నట్టు ఆయన చెప్పారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది ఏంటంటే కాపులు ఇప్పుడు ఎటువైపు ఉంటారు? ఇప్పుడు
జనసేన మొన్నటి వరకు జనసేన వైపు ఉన్న కాపులు ఇప్పుడు టీడీపీ పార్టీతో పొత్తు ప్రకటించిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటారా, లేకపోతే మళ్ళీ వైసీపీ వైపు ఏమన్నా చూసే అవకాశం ఉందంట? అసలు కాపులు మొత్తం పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారని ఎవరు చెప్పారండి? కాపులు మొత్తం పవన్ కళ్యాణ్ గారితో 2019లో మంచి రిజల్ట్ వస్తుందిగా పవన్ కళ్యాణ్ గారికి. రాష్ట్రంలో నిజంగా కులపిచ్చి లేని కులం ఏదైనా ఉందంటే కాపు కులమేనండి. తమ్ముడు తనోడైనా ధర్మం తప్పరు. అతిపెద్ద జాతి, ఎవరెవరు కంట్రోల్ చేసేది ఉండదు. ఎవరి దారిలో ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతుంటారు. ఇక్కడ ఒక పెద్ద కులం వ్యవస్థ ఉండడం, అందరూ కంట్రోల్లో ఉండడం. కమ్మారెడ్డి సామాజిక వర్గం లాగా రెడ్డి సామాజిక వర్గం అనే వాడు ప్రాణం పోయినా జగన్మోహన్ రెడ్డి కాదని ఇంకోటి ఓటేయడు. కమ్మ సామాజిక వర్గం వాడు గొంతుకు వచ్చినా సరే చంద్రబాబు నాయుడు కాదని ఇంకోటి వేయడు. కాపులు అట్లా ఉండరండి. అన్ని పార్టీల్లో ఉంటారు, అందరితో సమానంగా ఉంటారు. ప్రజారాజ్య పార్టీలు కూడా కాపులు మొత్తం వన్ సైడ్ పనిచేయలేదే. కాపులు బలమైన లీడర్లందరూ రాజశేఖర రెడ్డితో నిలబడ్డారు ఆ రోజున అందరూ కూడా. కాపులకి ఎప్పుడు కులపిచ్చి లేదండి. కాకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓ మంచి వ్యక్తి, బయటకు వచ్చి కష్టపడుతున్నాడు. ఇతనికి మనం సపోర్ట్ చేయాలా, మనందరం కూడా మనల్ని కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమంటున్నాడు. బీసీఎస్సీ కులాన్ని కలుపుకొని రాజ్యాధికారమే ముందు రమ్మంటున్నాడు. చిరంజీవి గారు కూడా ఆ రోజు సామాజిక న్యాయం అనే పేరుతో బీసీఎస్సీ కులాన్ని బాగా ఆదరించాడు. ఆయన 110 స్థానాలు ఇచ్చాడు బీసీలకి. కాబట్టి రాష్ట్రంలో అధికారం మారాలా, ఈ 2 కులాలు కాకుండా మిగతా వాళ్ళకు అధికారం అందాలా, ఈ విషయంలో అతిపెద్ద జాతిగా ఉన్న మనమే బాధ్యత తీసుకోవాలని కాపుల్లో ఆలోచన వచ్చిందని. అది వచ్చింది. ఈ 2019 నుంచి ఇప్పుడు దాకా వీళ్ళన్న ప్రజారాజ్య పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేస్తాడో అని ఒక ఇన్సెక్యూరిటీ భయం ఉంది. కానీ ఇతను ఓడిపోయిన ప్రజల్లో నిలబడి ఎప్పుడైతే నిజాయితీగా పనిచేయడం, రైతు కూలీలు డబ్బులు ఇవ్వటం, తను కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ప్రజలు పంచడం చేశాడు. కాపులంలో కాపులే కాదు, యువత, బీసీఎస్సీ కులాల్లో యువత చాలా కులాల్లో మార్పు వచ్చింది. ఖచ్చితంగా ఒకసారి పవన్ కళ్యాణ్ చూద్దామనే భావనలో అందరూ ఉన్నారు. దాన్ని ఆ అతిపెద్ద జాతి ఓట్ బ్యాంక్ అయిన కాపు ఓట్ బ్యాంకే మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది. ఎందుకు? వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసింది ఏంటి? మాకు ఓటేయండి అని కాదు, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఓటు, కాపు గ్రామాలకు వెళ్ళి మీరు పవన్ కళ్యాణ్ ఓటేస్తే చంద్రబాబు నాయుడుకి వేసినట్టే. ఇది వాళ్ళు చేసిన ప్రచారం. ఎక్కడ చంద్రబాబు నాయుడుకి వెళ్తుందో ఈ ఓటు అనే ఉద్దేశంతో కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అది అదే ఫార్ములా, అదే అలాగే మళ్ళీ కాపుని మళ్ళీ చీట్ చేసి మ్యానిపులేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. మిమ్మల్ని ఆ రోజు అమ్మేశాడు మీ కులాన్ని, మళ్ళీ అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ అనేవాడిని డబ్బుతో కొనగలిగినోడు భూమి మీద ఎవడు లేడండి. అతను డబ్బు ప్రియారిటీ ఇచ్చే మనిషి కాదు, విలువలకి ప్రియారిటీ ఇచ్చేవాడు. చూసాం మేము అతన్ని. అతను డబ్బులు ప్రియారిటీ ఇచ్చేవాడు అయితే యాడ్లు చేసుకుంటాడు, కోట్ల రూపాయలు వస్తాయి యాడ్స్ అతనికి. మహేష్ బాబు చేయట్లేదా, ప్రభాస్ చేయట్లేదా, చిరంజీవి చేయట్లేదా? అందరూ డబ్బే కావాలనుకుంటే చేసుకో. వాడెవడు చేయి అడుక్కునేది ఏంటండి? వాడెవడు పోయి డబ్బులు అడుక్కునేది ఏంటండి? సంవత్సరానికి 2 లక్షల కోట్ల బడ్జెట్ అండి ఆంధ్రప్రదేశ్ అంటే. 5 ఏళ్ళకి 10 లక్షల కోట్ల బడ్జెట్ ప్యాకేజ్ ఇస్తారంటున్నారు కదా. అప్పుడు ఎంత డబ్బు ఇస్తారు పవన్ కళ్యాణ్కి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు? ఎంత ఇస్తే సరిపోద్ది? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తప్పుడోడు కాదు. ఈ ప్యాకేజ్ అని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. 2014లో గెలిచిన తర్వాత టీడీపీ గెలిచిందని అనట్లేదురా ఎవరు, పవన్ కళ్యాణ్ వల్ల గెలిచింది అంటున్నారా. ఇదేందిరా మనకి కర్మ? మనకి ఊరికినే చేశాడు ఏందిరా? డబ్బు తీసుకొని చేశాడని చెప్పండి రా అందరికి. ప్యాకేజ్ ఇచ్చారు 200 కోట్లు 300 కోట్లు ఇచ్చారని చెప్పండి రా అని తన కేడర్ చేత ప్రచారం చేయించిందే చంద్రబాబు నాయుడు. ఓకే, ప్యాకేజ్ స్టార్ అన్నది చంద్రబాబు నాయుడు గారు మొదలైంది. 200 కోట్లు 300 కోట్లు ఇచ్చామని చెప్పని చెప్పింది అతనే. దాన్ని ప్యాకేజ్ స్టార్గా జగన్మోహన్ రెడ్డి గారు మార్చుకున్నారు. వాస్తవంగా జగన్ మొదలుపెట్టింది మా మాట కాదు. ఓకే, వాళ్ళు అవసరాన్ని వాడుకుని వదిలేస్తారు కదండి. టీడీపీ వాళ్ళకి అలవాటే కదా. చాలా చాలా భ్రష్టు పట్టించారు పవన్ కళ్యాణ్ని. అతను అధికారం కోరుకోకుండా మోడీ గారు అడిగారు సహాయం చేయమని చెప్పారని చేస్తే అతను ఎంత ఆగవల్లర చేయాలో చేశారు. కరప్షన్ పాల్పడ్డారు. అందువల్ల అతను ఎదురు తిరిగాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విని జనం ఓట్లేదండి జగన్మోహన్ రెడ్డికి. మంగళగిరి దగ్గర యూనివర్సిటీ దగ్గర పవన్ కళ్యాణ్ పెట్టిన మీటింగ్, మేము తెలుగుదేశం పార్టీని బీజేపీ అందరం కలిసి గెలిపించింది మంచి పరిపాలన అందించమని. ఈ లోకేష్ అనేవాడు ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి చోట కరప్షన్ అయిపోతుందని చెప్పని బహిరంగ సభ పెట్టి మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు రాత్రి 200 పార్టీలు చేసుకున్నారు. ఈ దెబ్బతో టీడీపీ ఓడిపోతుంది, మనం గెలవబోతున్నాం అని చెప్పని. జగన్ చెప్పిన మాటలు వినలా, పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో వల్ల టీడీపీ కొలాప్స్ అవడం మొదలు పెట్టింది. ఆ రోజున ఓట్లు చీల్చడం వల్ల, ఓట్లు చీల్చడమే కాదు, టీడీపీ కరప్షన్ బాధపడుతుందని పవన్ కళ్యాణ్ అన్న తర్వాత జనం నమ్మడం మొదలు పెట్టారు. జగన్ చెప్తే నమ్మలా, పవన్ కళ్యాణ్ చెప్తే నమ్మారు జనం. అది మంగళగిరి దగ్గర బహిరంగ సభ పెట్టాడు, అతను పెద్ద సభ పెట్టాడు. అతను వాడికి అమ్ముడు వేయడంటే ఎట్లాగండి? అది కరెక్ట్ కాదు. అతను అలా ఒకరికి లొంగే మనిషి కాదు. కాపులు ఓట్ బ్యాంక్ని చీల్చడం కోసం, స్ప్లిట్ చేయడం కోసం ఒక 5% స్ప్లిట్ అవుతే తనకు అవకాశాలు ఉంటాయి కాబట్టి డబ్బుతో కొంటాడు చాలామందిని. ఇలాంటి ఎమోషనల్ కాపు కులం, ఎమోషనల్ కులం, ఆవేశపూరితమైన కులం. ఏదైనా అబద్ధాలు చెప్తే నమ్ముద్దు తొందరగా.
వీళ్ళని నమ్మించి తన వైపు డైవర్ట్ చేసుకోవడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దానికే మేము చెప్పాం పవన్ కళ్యాణ్ గారికి. నేను ఎప్పుడు రాజకీయాల్లో లేను, ప్రత్యక్ష రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో కలిసినప్పుడు చెప్పా, రేపు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ ఇదే, మీ కులాన్ని అమ్మేశాడని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాడు. కాపులు అందరం రేపొద్దున మాకు ఓటుకి 5,000 నుంచి 10,000 ఓటు డబ్బులు ఇస్తాడు ఓటుకి. తెలిసిన మనుషుల్ని ఎల్లో పంపిస్తారు, ఈ ఒక్కసారి ఓటు వేయండి మనకి అని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. దౌర్జన్యం చేస్తారు, బూతుల దగ్గర గొడవలు పెట్టుకుంటారు. మేము వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని కాదని, వాళ్ళ మనుషులు ఇంటికి వచ్చి బతిలాడితే దాన్ని కాదని, బూతుల దగ్గర గొడవలు పెట్టుకుంటే దౌర్జన్యాన్ని దాన్ని కాదని, దొంగోట్లు వేస్తే దొంగోట్లకు అడ్డం పడి దాన్ని కాదని, ఇవన్నీ కాదని మేము టీడీపీకి ఓటేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలా, మాకు అవసరమా? ఇదే నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన మాట. ఓకే, మేము ఎందుకు వేస్తాం, మాకేం అవసరం? ఇప్పుడు దాసరామ్ అంటే కాపు సంఘంలో ఉన్నాడు కాబట్టి బాధ్యత, పేద కులాలకు ముఖ్యమంత్రి కావాలని కాబట్టి నేను ఒప్పుకుంటానండి. సగటు పేదోడికి ఏం అవసరం అండి? ఇవన్నీ కూడా మేము వేస్తాం. బీసీఎస్సీ కులాలు, కాపులు మేము వేస్తాం. ఎప్పుడు వేస్తాం? ఆ 2 కులాలు కాదని నువ్వో ఎవడో ఒకడు పేద కులపోడు ముఖ్యమంత్రిగా పవర్ షేరింగ్ లో మీరు కనపడితే వేస్తాం. అంతే తప్ప చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం మాకేం పని? మాకు ఇదే పని, వేరే పని లేదా మాకేమన్నా? ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు కాపుల్లో? అన్ని పార్టీలు కలుపుకుంటే 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేది ఏంది మాకు? అన్ని పార్టీల్లో ముఖ్యమైన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కాపులు. మేము కోరుకుంటుంది అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికారం, మేము కాపులను కోరుకుంటుంది అది. ఇప్పుడు పవన్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.